హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొత్త మూవీ గురించి, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో ఫస్ట్ ట్రైలర్ చూడంగానే నాకు అనిపించింది ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నారు. అండ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ నుంచి మనకు ఒకవేళ ఒక పోలీస్ స్టోరీ, క్రైమ్ ఇన్వాల్వ్ అయి వస్తుంటే మనకు క్లియర్ ఐడియా ఉంటుంది ఈ మూవీలో డెఫినెట్గా ఒక సస్పెన్స్ ఎలిమెంట్, ఒక థ్రిల్ ఎలిమెంట్ అండ్ ఆన్ స్క్రీన్ ఎంగేజ్మెంట్ గ్యారంటీ అన్న ఒక మార్క్ ఉంటుంది. సో అదే ఆస్పెక్ట్తో, అదే ఇంట్రెస్ట్ తోటి ఈ మూవీకి వెళ్ళాను, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ట్రైలర్లో చూపించినట్టే ఎంగేజింగ్, గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అండ్ ప్లాట్ ఇంకా స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. బేసిక్గా ఏంటంటే కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో జోసెఫ్ కానీ, నాయట్టు కానీ, ఇంకా అలా చాలా మూవీస్ తీశారు వీళ్ళందరూ కలిసి. సో కన్నూర్ స్క్వాడ్, సో ఇలా అన్ని మూవీస్ తీయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, ఎంక్వైరీస్, బ్యాక్గ్రౌండ్, సో మొత్తం మీరు స్టోరీ చూసుకున్న, స్క్రీన్ ప్లే చూసుకున్న, డిఓపి చూసుకున్న అన్నీ బాగుంటాయి. ఒక బెస్ట్ థ్రిల్లర్ చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ అయితే నేను మలయాళం లాంగ్వేజ్లో చూశాను. డెఫినెట్లీ ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను, చేస్తారేమో. ఓటీటీస్లో అయితే పక్కా రిలీజ్ చేస్తారు తెలుగులో. అండ్ మేబీ థియేటర్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు, మేబీ, నాట్ ష్యూర్, బట్ రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు అండ్ ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కేసు తగులుతుంది. ఆ కేసుని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే చాలా డెప్త్ తెలుస్తుంది. ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ చాలా ఘోరాలు చేస్తారు అండ్ ఆ గ్యాంగ్ని మన పోలీస్ ఆఫీసర్ ఎలా ఫినిష్ చేశారన్నది స్టోరీ. బేసిక్ ప్లాట్ ట్రైలర్లోనే చూపిస్తారు, ఇందులో నేను చెప్పేదేం లేదు. సో బట్ ఏంటంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా లింక్స్ ఉంటాయి అండ్ ఆ ఎమోషన్స్ని, ఒక్కొక్క లింక్ని మనకు ఫస్ట్ హాఫ్లో చూపించుకుంటూ వస్తారు అండ్ సెకండ్ హాఫ్లో మొత్తం చేజ్, రివెంజ్ డ్రామా అండ్ వాళ్ళందరూ ఎలా ఫినిష్ అయ్యారనేది చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్లో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి మన క్యారెక్టర్ ఏంటి, కుంజాక్ బొబ్బన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్గా ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయనకున్న స్ట్రగుల్స్ ఏంటి, ఆయన ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ స్టార్టింగ్ నుంచే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఓపెనింగ్లో ఒక టెర్రిఫిక్ ఇన్సిడెంట్తో ఓపెన్ అవుతుంది మూవీ. అండ్ అలానే ఓపెన్ అయ్యి ఏమాత్రం మనల్ని రెస్ట్ తీసుకొనేయకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్లో దిగుతారన్నమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేయం మనం అట్లా ఉంటుందని చెప్పి. సో అలా ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ సెకండ్ హాఫ్ అంతా మనకి ఫస్ట్ హాఫ్లో కొన్ని క్వశ్చన్స్, లూప్ హోల్స్ అవన్నీ ఉంటాయి, వాటన్నిటికీ సెకండ్ హాఫ్లో ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఐ లవ్ జేక్స్ బిజోయ్. బేసిక్గా నాకు జేక్స్ బిజోయ్ అంటే చాలా ఇష్టం. కింగ్ ఆఫ్ కొత్త కానీ, అండ్ తెలుగులో అయితే చాలా సినిమాలు ఉన్నాయి, చావు కబూర్, చల్లగా. మలయాళంలో అయితే బోల్డ్ మూవీస్ ఉన్నాయి అండ్ జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఫ్యాన్. సో చాలా బాగుంటుంది జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ. ఐ లవ్ హిస్ వర్క్. సో మలయాళంలో చాలా మూవీస్ చూసాను ఆయనవి, ప్రస్తుతానికి అయితే గుర్తు రావట్లేదు. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది ఈ మూవీలో. అండ్ మెయిన్ లీడ్, నాకు ఆయన పేరు ప్రొనౌన్స్ చేయడం రాదు, కుంజాకో బొబన్, ఆయన మాత్రం ఎక్స్ట్రాడినరీ టెరిఫిక్ యాక్టింగ్. నేను లాస్ట్ టైం ఒక మూవీ చూసాను ఆయనది, సో బోగన్ విల్లా అనేది. అండ్ చాలా మూవీస్ చూసాను, బట్ బోగన్ విల్లా చూసినప్పుడు ఏంట్రా కొంచెం అటు ఇటు ఉన్న స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న మూవీని చేసి కొంచెం ఏమో మరి ఆయన ఉన్న పొజిషన్కి అండ్ ఆయన, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆయనకి ది బెస్ట్ మూవీ, పర్ఫెక్ట్ సూట్ అయింది, పర్ఫెక్ట్. ఆయన కూడా ఆన్ స్క్రీన్ చాలా సీరియస్నెస్ ఉంటుంది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ మంచి అవుట్పుట్ వచ్చింది. సో యాజ్ అ సిన్సియర్ స్ట్రిక్ట్ కాప్ చాలా బాగా చేశారు. నాకు ఆ కాప్ రోల్లో ఆయన తప్పితే ఇంకా వేరే వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేం, అంత సీరియస్నెస్. ప్రియమణి గారి క్యారెక్టర్ కూడా బాగుంది, మంచి వెయిట్ ఉంటుంది క్యారెక్టర్కి, సో డెప్త్ ఉంటుంది, నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ వీళ్ళే కాకుండా చాలామంది ఉంటారు, మీరు రెగ్యులర్ మలయాళం మూవీస్ చూస్తుంటే మీకు అందులో కనిపించే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు అండ్ వాళ్ళందరూ యాక్టింగ్ కూడా బాగుంది. వీటన్నిటికంటే చెప్తున్నా కదా, ఆన్ స్క్రీన్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, స్క్రీన్ ప్లేలో ఒక డెప్త్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది. విలన్ గ్యాంగ్ అయితే సూపర్, నాకు విలన్ గ్యాంగ్ అయితే సూపర్ నచ్చారు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ 4 to 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఫైట్ వచ్చినప్పుడు మాత్రం ఆన్ స్క్రీన్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది అండ్ ఆ గ్యాంగ్ని చూసినప్పుడల్లా మనకి కోపం వస్తూ ఉంటుంది అండ్ ఎప్పుడు అవుతుంది అన్న ఇంటెన్షన్స్ అయితే తీసుకొస్తారు. ఆ గ్యాంగ్ అయితే నాకు సూపర్ నచ్చింది. అండ్ వాళ్ళ దాంట్లో 2 లేడీస్ ఉంటారు అండ్ 3 or 4 బాయ్స్ ఉంటారు. సూపర్ యాక్టింగ్ వాళ్ళందరిది చాలా బాగుంది.
సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. సో తెలుగులో రిలీజ్ అయినప్పుడు తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయితే బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. లేదు థియేటర్లోనే చూస్తాం అనుకుంటే మలయాళంలో ఉంది, హైదరాబాద్లో ఆడుతుంది, చూడాలనుకుంటే ఎంజాయ్ చేయండి. ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దామంటే చెక్అవుట్ చేయండి. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్. సో ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుందో అయితే నాకు తెలియదు, ఇంకా రాలేదు కాబట్టి. సో ఓటీటీలో వచ్చినప్పుడు ఈ రివ్యూ చెక్అవుట్ చేసిన వాళ్ళు చూస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ చూసారు మూవీ అనిపిస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 22 ఫిబ్రవరి. డ్రాగన్కి వెళ్తున్నాను. మన ప్రదీప్ హీరోగా లవ్ టుడే హీరో చేశారు కదా, సో ఆయనది ఇంకో మూవీ డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తెలుగులో. సో ఆ మూవీ కూడా చూసి ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.